మణరత్నం సినిమాలో ఉంది. ఇలాంటి ఇల్లు మళ్ళీ దొరకదు. అసలు బుర్రుందా మీకు? ఆ బుర్రలో ఏమైనా గుజ్జుందా? మొత్తం డొల్ల. ఆ తలలో ఏదో పెద్ద మెదడు ఏడ్చినట్టు తల పట్టుకొని కూర్చున్నారు. ఏంటి చూస్తున్నారు? ఏం లేదక్కడ, వట్టి డొల్లే. ఏదో పుస్తకాలు పట్టి వ్యాపార సూక్ష్మాలు తెలుసుకొని దాని ప్రకారం వ్యాపారం నడుపుతున్నారు గాని ఆ బుర్ర ఉపయోగించి కాదు. వ్యాపారం నడిపినట్టు జీవితాన్ని నడపలేరు. రే ఏంట్రా, మరీ నన్ను బాస్ అని కూడా చూడకుండా ఇంత దారుణంగా తిడుతున్నావు? ఏంటండి, నేను మిమ్మల్ని దారుణంగా తిడుతున్నానా? ఇందాక మేడం తిట్టిన దానికంటే నేను దారుణంగా తిడుతున్నానా? నిజమేరా, తనతో పోలిస్తే నువ్వు కాస్త బెటర్గానే తిడుతున్నావు. సిగ్గులేదు, మళ్ళీ గొప్పగా చెప్పుకుంటున్నారు దానికి. అసలు మీరు నిజాయితీగా చేసిన తప్పును తెలుసుకుని పశ్చాత్తాపడే కదండి చెప్పారు. అవునరా, నిజంగా పశ్చాత్తాపడే చెప్పాను. మరి నిజాయితీగా చెప్పాల్సిన విషయాన్ని కూడా పని కట్టుకుని మోసం చేసినట్టు చెప్పారు కదండి. మీ దరిద్రం పాడుగాను. ఏం చేస్తాన్రా, నేను కరెక్ట్గానే చెప్పాను, తనే అపార్థం చేసుకుంది. మళ్ళీ ఆ కూత పుస్తారంటే నా కోపం చేస్తుంది. అసలు ఏమనుకుంటున్నారు మీరు? మీరు వెటకరంగా మాట్లాడింది వింటే ఎవరైనా మీరు మోసం చేయడానికి దొంగ ప్రమాణాలు చేశారని, ఉత్తెత్తుగా కాల్చుకోవడానికి సిద్ధపడి ప్లాన్ ప్రకారమే అంతా చేశారని అనుకుంటారు. పైగా మధ్యలో ఆ రాక్షసి ఈ రాక్షసి అని మేడం అన్నారు. మొత్తం మ్యాచ్ అయిపోయి ప్యాచప్ అయిన కాపురం కాస్త బ్రేకప్ అయిపోయింది. రే బ్రేకప్ ఏంట్రా? బ్రేకప్ ఇది చిన్న గొడవే. ఏంటి చిన్న గొడవ? మేడం ఇక్కడికొచ్చి మిమ్మల్ని అమ్మనాబూతులు తిట్టేటప్పుడు మధ్యలో నేను కలగ చేసుకుంటే మొహన తూవను ఉమ్మేసినట్టు చీత్కరంగా నన్ను తిట్టారు. మిమ్మల్ని సమర్థిస్తున్నానని ఆ ఉమ్మేయడం మీ మీద ఉమ్మేయలేక నా మీద ఉమ్మేశారు. అర్థమవుతుందా? అంటే ఏంట్రా, నా మీద ఉమ్మేసినట్టేనా? ఇంచుమించుగా. ఇప్పుడేం చేయండిరా? మామూలుగా చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ప్రయోజనం లేదంటారు. మీరు చేతులు కాల్చుకుని ఇప్పుడు ఆకులు పట్టుకుని మొత్తం మటాష్ అయిపోయారు. ఒరే, తనకేదైనా అర్థమయ్యే దూరంలో చెప్పడానికి ఒక ఐడియా ఇవ్వరా? నేను ఐడియాలు ఇస్తే మాత్రం మీరు సరిగ్గా ఇంప్లిమెంట్ చేస్తారా? మీ శని నాలుకతోటి అడ్డమైన వాగుడు వాగి బుక్ అయిపోతారు. అలాగని వదిలేస్తే ఈ గ్యాప్ ఇంకా పెరిగిపోద్దురా. ఏదో నిన్న ఈవినింగ్ నుంచి ప్యాచప్ అయిపోయిందనుకుంటే ఇవాళ మళ్ళీ ఈవినింగ్ అయిపోయేలోపు ఇంకో కొంపు మునిగిపోయింది. అదే 24 గంటలు కూడా గడవలేదు కదా, మొత్తం మటాష్ చేసుకున్నారు. రే ముందు నన్ను తిట్టడం ఆపి ఐడియా చెప్పరా? ఇలాంటి వాటికి షార్ట్ కట్స్ ఏమీ ఉండవు. వెళ్ళి మీరే మధు మేడంని బతిమాలుకోండి. మేడం అర్థం చేసుకునేంత వరకు కాళ్ళ వెళ్ళ పడండి. వెళ్ళండి, వెళ్ళి మాట్లాడండి. అంతేనంటావా? అంతేనంటావా అంటారేంటండి? ఇప్పుడు కూడా వెళ్ళకుండా ఆలస్యం చేశారనుకోండి, మీ మీద కోపం పెరిగిపోయి మీరు నిజంగానే దొంగ ప్రమాణాలు చేశారని రూఢి అయిపోతుంది. రే నిజంగానే దొంగ ప్రమాణాలు చేయడం ఏంట్రా? నేను నిజాయితీగా చేశాను. అది మీరు లబోది బొమ్మని కొట్టుకుంటే ప్రయోజనం లేదు. మేడం నమ్మాలి. వెళ్ళి మాట్లాడండి. సరేరా, ప్రయత్నిస్తా. వెళ్ళమంటే దిక్కులు చూస్తున్నారేంటి? దిక్కులు కాదురా, సీసీటీవీ ఫుటేజ్ చూస్తున్నా. ఇప్పుడు సీసీటీవీ పరిశీలించడం అంత అవసరం అంటారా? రే నేను సీసీటీవీ మధు కోసం చూశాను, ఒక్కసారి నువ్వు చూడు. ఏముంది అందులో? చూసావా ఎంత కోపంగా ఉందో? కరెక్టే. టీచర్ బెత్తంతో టేబుల్ మీద కొడుతున్నట్టు, పిల్లడి వీపు మీద బాతున్నట్టు కోపంగా బాతున్నారు. ఇప్పుడు వెళ్తే నా వీపుని బాధేస్తుందిరా. డౌటా? ఖచ్చితంగా బాధేస్తారు. అయినా వెళ్ళండి. రే అయినా వెళ్ళమంటావేంట్రా? నీ దుర్మార్గం పాడు కాను. నేను వెళ్ళండ్రా, నాకు భయం వేస్తుంది. కర్మరా నాయనా.